నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. మావోయిస్టు సిద్ధాంతం క్షీణించిందా? మావోల లొంగుబాటుకు కారణాలు ఏంటి? పార్టీలో ఆధిపత్య పోరు కుట్రలు పెరిగాయా? ఏ వ్యవస్థ మీదైతే పోరాటం చేయటానికి తుపాకులు పట్టారో వారితోనే మావో పెద్దలు కుమ్మక్కయ్యారా? 2008 నుంచి మావోయిస్టు పార్టీలో చీలిక మొదలైందా? వాచ్ ది స్టోరీ. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఊహించని విధంగా బలగాలు దొరికిన వారిని దొరికినట్లు లేపేస్తున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో బలగాలు చేస్తున్న ఆపరేషన్ దాదాపు విజయవంత దిశగా వెళ్తోంది. ఇప్పటికే మల్లోజు వేణుగోపాల్ వంటి కీలక నేతలు పోలీసులకు లొంగిపోతే హిడ్మా వంటి బలమైన పార్టీ నేతలు ఎన్కౌంటర్ దెబ్బకు చనిపోతున్నారు. మావోయిస్టు పార్టీకి ఈ పరిస్థితి రావడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. పార్టీలో సైద్ధాంతిక విభేదాలతో పాటు ఆధిపత్య పోరు కూడా మావోల క్షీణతకు కారణం తెలుస్తోంది. ఒకప్పుడు పీపుల్స్ వార్ పేరుతో అడవుల్లో అలజడి రేపిన దళాలు ఆ తర్వాత మావోయిస్టు పార్టీగా మారాయి. అప్పట్లో పాకిస్తాన్, ఐఎస్ఐ, శ్రీలంక, ఎల్టీటీఈతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆయుధాలతో పాటు ఈ రెండు సంస్థల నుంచి పీపుల్స్ వార్ గెరిల్లాలు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అప్పట్లో ధృవీకరించాయి. అయితే కాలం మారే దశలో మావోయిస్టుల్లో కూడా మార్పులు వచ్చాయి. ఆలోచన విధానం కూడా మారడంతో అరాచక వ్యవస్థ మరొకటి అయ్యింది. 2008లో మావోయిస్టు పార్టీ పెద్దలు ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆ ఏడాది అక్టోబర్ 23వ తేదీన స్వామి లక్ష్మణానంద సరస్వతిని మావోయిస్టులు కాల్చి చంపారు. అడవి పుత్రులకు ఆయన అండగా ఉండేవారు. చాలా మంది ఆయన్ని దైవంగా భావించేవారు. ఒరిస్సాలోని కదమ్మాల్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మావోయిస్టుల్లో ప్రధాన చీలికకు కారణమైంది. క్రైస్తవులుగా హిందువులుగా మావోలు చీలారు. లక్ష్మణానంద సరస్వతిని చంపించి క్రైస్తవాన్ని పాటించే మావోలే కారణంగా తేలింది. దీంతో అటవీపుత్రులు హింసకు దిగడం, 36 మంది దాకా చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడే హిందుత్వాన్ని నమ్మే మావోలు పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. వేరుగా గ్రూపులు పెట్టుకున్నారు. ఆ తర్వాత 2 గ్రూపుల మధ్య కాల్పులు, హత్యల పరంపర కొనసాగింది. ఇదే మావోయిస్టు పార్టీకి ఊహించని దెబ్బ కొట్టింది. ఇక 2004 నుంచి 2014 దాకా బస్తర్, దండకారణ్యంలో బలంగా ఉన్న మావోయిస్టులకు ఆ తర్వాత అటవీపుత్రుల నుంచి సహకారం తగ్గుతూ వచ్చింది. 2015 నుంచి 2022 దాకా పరిస్థితి మరీ చేయి దాటిపోయింది. ప్రభుత్వ పథకాలకు యువత ఆకర్షితులు కావడం ఒకటైతే, సుదూర ప్రాంతాలకు విద్య సౌకర్యం పెరగడం రెండో ప్రధాన అంశంగా మారింది. దీంతో ఉపాధి కోసం యువత గిరిజన గూడాల నుంచి బయటకు రావడం మొదలుపెట్టారు. ఉద్యోగాలు సాధించి మావోలకు దూరం జరిగారు. మరో కీలక అంశం ఏంటంటే, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తుపాకీ ఎత్తిన మావోలు ఆ వ్యవస్థతో టైఅప్ అవ్వడం. 2012లో రాంచీలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. వారి డైరీలను పరిశీలించిన అధికారులకు దిమ్మ తిరిగే సమాచారం దొరికింది. పెద్ద పెద్ద కంపెనీలు, బడా వ్యాపారుల నుంచి ఎప్పుడు ఎంత వసూలు చేశారు, ఏ బ్యాంకులో ఎంత నగదును ఎవరి పేరుతో డిపాజిట్ చేశారన్నది ఆ డైరీ సారాంశం. తమ బంధువులు, ఇతర సన్నిహితుల పేర్లతో ఉన్న బ్యాంక్ అకౌంట్లలో నగదు డిపాజిట్ చేసినట్లు తేలింది. దీంతో పార్టీలో భారీ చీలిక వచ్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇక మావోయిస్టు కీలక నేతలు, అగ్రనేతల విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. కొందరు లొంగుపాటు, మరికొందరు ఎన్కౌంటర్, ఇలా అంశాల వారీగా అగ్రనాయకుల్లో పొరపొచ్చలు వచ్చాయి. ఈ పరిస్థితులన్నీ గమనించిన ప్రజలు పార్టీని దూరం పెడుతూ వచ్చారు. ఇక రిక్రూట్మెంట్ విషయంలో కూడా గిరిజన యువతీ యువకులు ఆసక్తి చూపడం తగ్గింది. ఇదే సమయంలో వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ పేరుతో కేడర్ మీద రుద్దడం కూడా మావోయిస్టు పార్టీ వినాశనానికి కారణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బలగాలు గాలింపు రెట్టింపు చేయడం మొదలుపెట్టాయి. ఇక ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపడం, డ్రోన్ల సాయంతో అడవులను జల్లెడ పట్టడంతో మావోలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గతంలో మాదిరిగానే అటవీ గ్రామాల్లో తలదాచుకునే పరిస్థితి లేదు. కనీస సహకారం లేదు. పారిపోయే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక గ్లోబలైజేషన్ ప్రభావంతో కమ్యూనిస్టు సిద్ధాంతం మీదే జనంలో విరక్తి పెరిగింది.
ఈ పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ క్షీణదశకు చేరుకుంది. అలాగే కాలం చెల్లిన సిద్ధాంతాలపై పార్టీ కేడర్లోనే కాదు, జనంలో కూడా నమ్మకం పోయింది. అందుకే మావో సానుభూతి పరులు కూడా ఇప్పుడు నోరు మెదపని స్థితిలో ఉన్నారు. దీనికి రెండే కారణాలు: మాట్లాడే ఉపయోగం లేదు, ఎక్కువ మాట్లాడితే జైలుకు వెళ్లడం ఖాయం. అందుకే అగ్రనేతలు లొంగుబాటుకే మొగ్గు చూపుతున్నారు.